దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరమాత్మ అని ఎందరో యోగ్యత గల మహనీయులు మనకు బోధించారు. జీవుడే దేవుడు ఎలా అయ్యాడు, దేహమే దేవాలయం ఎప్పుడయ్యింది, ఆత్మే పరమాత్మ అంటే ఆత్మే పరమాత్మ. పరమాత్మ ఎవరు? పంచభూతాలు. అవి మన నుంచి ఏమీ ఆశించవు, వాటి దగ్గర ఉన్న స్వచ్ఛతనే మనకిస్తున్నాయి. మనము ఏది ఆశించుకోకుండా ఉంటే మనము పరమాత్మగా జీవించిన వారం అవుతాము. పంచభూతాల్లాగా, పంచభూతాలే పరమాత్మ. జీవుడే దేవుడు. జీవుడు దేవుడు ఎలా అయ్యాడు? ఈడా పింగళ సుషుమ్న అని మనకి పీల్చే గాలి, వదిలే గాలి, మనలో నింపుకున్న శ్వాసల్ని మరి లోపల స్థిరమైపోయి ఉన్నాయి కదా. శ్వాస అనేది లేకపోతే లోపల రక్త ప్రసరణ శ్వాస గుండా ఎలా వెళ్తుంది? ఈడ అంటే బ్రహ్మ. పీలుస్తున్నాం, చుట్టూ ఉన్న వాటిని బుర్రలో వేసుకుంటున్నాం, మనం ఆ పని చేయాలని నిర్ణయించుకుంటున్నాం. పింగళ అంటే ఏదైతే చేయాలనుకున్నామో అది చేసిన తర్వాత సంతృప్తిగా శ్వాసను బయటకు వదులుతున్నాం, స్థిరమైపోయి తర్వాత వదులుతున్నాం, స్థితము. సుషుమ్న అంటే ఈడ అంటే బ్రహ్మ, పింగళ అంటే విష్ణువు, సుషుమ్న అంటే ఈశ్వరుడు. ఏదైతే పని చేశామో అక్కడ ఆనందాన్ని పొందుతామో అది సుషుమ్న. అది స్థిరమైపోయి ఆనందం మనమైపోతున్నాం. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. సప్త సముద్రాలు, షట్చక్రాలు. అలా వర్ణించుకుంటూ పోతే సమస్త సృష్టి మన. అందుకే జీవుడు ఆత్మే పరమాత్మ అయ్యాడు, జీవుడే దేవుడయ్యాడు, దేహమే దేవాలయం. దేహమే దేవాలయం ఎందుకయింది? సత్కర్మలు చేస్తూ పంచభూతాలే పరమాత్మ అని మనల్ని మనం గుర్తెరిగి ఏడా పింగళ సుషుమ్న నాడుల్లో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వాన్ని స్థితప్రజ్ఞతో జీవించినప్పుడు ఈ దేహం దేవాలయంగా మారిపోతుంది. దీని నుంచి సువాసనలే వెదజల్లుతాయే తప్ప ఇంకొకటి ఉండదు. ప్రతి ఒక్కటి మనలోనే ఉంది, మనతోనే ఉంది, మనకంటే వేరుగా ఏదీ లేదు. అంతటా ఉంది, అందరిలోనే ఉంది, అందులో మనము ఉన్నాం అని గుర్తెరిగి కర్మను కానీ చేస్తే కర్మ ఫలితం మనకంటదు. ప్రతిఫలం ఆశించకుండా చేసిన వాళ్ళం అవుతాము. ఆనంద ఆరోగ్యాలతో తరిస్తాము, ముముక్షత్వాన్ని పొందుతాము, త్రిగుణాలకు అతీతంగా జీవించిన వారం అవుతాము. షట్చక్ర ఛేదనం జరుగుతుంది. నాడీ మండల వ్యవస్థనంతటినీ జాగృతం చేసుకున్న వారం అవుతాము. సత్కర్మల వల్ల మనల్ని మనం గుర్తెరిగి చేయడం వల్ల ఎన్నో వాటి నుంచి ఈ శరీరం నేను కాదు, మనసు పని చేయకుండా బుద్ధి పరిజ్ఞానంతో తనను తాను తెలుసుకుని తనలోకి తను ప్రయాణం చేసిన వారం అవుతాం. అంటే మనలోకి మనం ప్రయాణం చేసిన వారం అవుతాం.